ఖమ్మం జిల్లాలోని నూతన కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 2,10,000 మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారని, రవాణా శాఖకు నిర్దేశించిన టార్గెట్ 80% పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫామ్, బుక్స్ అందించామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. చాలా పాఠశాలలకు సొంత భవనాలు లేవని, ఉన్న వాటిలో సదుపాయాలు కల్పించేలా అధికారులకు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలన్నారు. డైట్ ఛార్జీలను పెంచామని, ప్రతిరోజు ఇచ్చే మెనూను విద్యార్థులకు తెలిసేలా డిస్ప్లే చేయాలని డిప్యూటీ సీఎం బట్టి కోరారు. రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రమాదాలను నివారించే అంశం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి అవగాహన కలిగిస్తూ పిల్లలకు ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్క్స్ ఏర్పాటు చేసి వివిధ రకాలుగా వాహన అంశాలకు సంబంధించి పర్యవేక్షించేటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా టీఆర్డీఏకి సంబంధించి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఎక్సైజ్ సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఇబ్రహీంపట్నంలో కాటమయ్య రక్ష గీతా కార్మికులు ప్రమాదం నుంచి పడకుండా ఉండే సందర్భం. గతంలో లాగా స్కూల్ స్టార్ట్ అయితే సగం అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు. ఇది ఇంక్లూడింగ్ యూనిఫామ్ తో సహా రావాల్సిందే. ముందు దానికి కావాల్సిన విధంగా ప్రణాళిక మీరు తయారు చేసుకోవాల్సింది. అట్లాగే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు సరే చాలా స్కూల్స్ స్టార్ట్ చేశామని చెప్పారు, కానీ చాలా స్కూల్స్ కి పక్కా భవనాలు లేకపోవటం వల్ల అన్ని రెంటెడ్ బిల్డింగ్స్ లో అరకొర సదుపాయాలతో ఉన్నాయి. వాటి వల్ల అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు ఏర్పడతాం. రన్నింగ్ వాటర్ సరిగా లేవు, మస్కిటో నెట్స్ లేవు, కొన్నిటికి డోర్లు లేవు, కొన్నిటికి విండోస్ లేవు, లేకపోతే హైజీనిక్ కండిషన్స్